ఉపాధి కోల్పోతుంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. జీవనోపాధి కాపాడండి. జీవనోపాధి కాపాడండి, 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 కాపాడండి. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కాపాడండి. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని. గత వారం రోజులుగా జరుగుతున్న ధర్నాలో భాగంగా ఇవాళ కూడా ధర్నాలు చేయడం అయింది. ఏఎంఆర్ వాళ్ళ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల గవర్నమెంట్ ఏఎంఆర్ వాళ్ళకి ఇతర సంస్థలకి ఈ రాయల్టీ విధానం వసూలుకి అనుమతి ఇచ్చిన వల్ల ఫ్యాక్టరీలకు కానీ అంతా చాలా ఇబ్బందికరంగా తయారైన పరిస్థితి. కార్మికుల జీవనోపాధికి కూడా చాలా విఘాతం కలుగుతుంది. ఏమంటే ఏఎంఆర్ సంస్థని ప్రైవేటైజేషన్ని ఎత్తివేసి పాత విధానంలో రాయల్టీ వసూలు చేసుకునే విధంగా గవర్నమెంట్ వాళ్ళు చేయాలని కోరుతున్నాం. ఆందోళనలో భాగంగా ఈరోజు ఎడవల్లి సెంటర్లో ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ కలిసి ధర్నాకు దిగడం జరిగింది. ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమం వల్ల ఏదైతే ప్రైవేటైజేషన్ చేసిందో, ఏఎంఆర్ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చిందో, వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధికంగా వసూళ్లకు పాల్పడదామని ప్రయత్నించడం, ఈ ప్రయత్నంలో భాగంగా ఫ్యాక్టరీలు మనుగడ సాగించలేని పరిస్థితి. అదేవిధంగా ఎంతో మంది మా దగ్గర దాదాపు 2 నుంచి 3 లక్షల మంది పనిచేస్తున్నారు కార్మికులు. వీళ్ళ జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి. ఎంతో మంది ఇళ్లు ఆస్తులు తాకట్లు పెట్టి బ్యాంకుల్లో తీసుకొచ్చి ఫ్యాక్టరీలు కట్టడం జరిగింది. ఇవాళ ఏమాత్రం పాత విధానంలోనే వర్కౌట్ అవట్లా. ఇవాళ ప్రైవేటైజేషన్ చేసి గవర్నమెంట్ టార్గెట్లు పెట్టి వాళ్ళ చేత వసూలు చేయించి ఎక్కువ కాంట్రాక్టులకి ఇచ్చినందువల్ల ఫ్యాక్టరీలు మనం కూడా సాగించలేని పరిస్థితి. దీన్ని గవర్నమెంట్ వారు పరిగణలో తీసుకొని ఈ విధానాన్ని ఏఎంఆర్ వారికి ఇచ్చిన ప్రైవేట్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. మేము చాలా ఆందోళన చెందుతున్నాం. రాష్ట్రంలో మీరు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ వారు దయచేసి ఈ ఆందోళన పరిగణలో తీసుకోండి. నిజంగా మాకున్న సమస్యలను పరిగణలో తీసుకోండి, అర్థం చేసుకోండి, మమ్మల్ని అందరినీ కాపాడండి.